గుర్రాలు వలగకుండా ఉండడానికి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. ఒక 250 to 300 రూపాయలు వస్తుంది, అది తీసుకోవచ్చు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. ఉంటాయని గ్యారెంటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ప్రతి ప్లేస్ లో వాటర్ తాగాలి, వాటర్ 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 అని, సార్ ఏంటి సార్ అది? వాటర్ 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 అని అది చెక్ చేసుకోండి. ఇదన్నా టానిక్ కాదు, అయితే బలం రావడానికి. అండ్ వెళ్ళారంటే కొన్ని షాప్స్ లో అవైలబుల్ ఉంటుంది. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నార్మల్ కార్డ్బోర్డ్ తో ప్రిపేర్ చేస్తున్నా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సో లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది. ఏం చేద్దామంటావు మరి? ఫ్రంట్ సైడ్ కి మనకి పాదం కూడా ఇచ్చినాడు. Welcome back to Traveling Pod. Part 2 of how to get ready for a cycling trip. Backpack. పార్ట్ 1 లో మనం సైకిల్ సర్వీసెస్ దగ్గర నుంచి తీసుకురావడం అండ్ పూజకి వెళ్దామని చెప్పడం అదంతా అయిపోయింది. సో పార్ట్ 2 గురించి చెప్దాం. ఇప్పుడు మనకి సైకిల్ ట్రిప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి, దేనికి ఏమేమి యూజ్ అవుతాయి అని పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనం ఎక్విప్మెంట్స్ ఏమేమి వాడతాము, ఎలా వాడతాము, జస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టెన్త్తో పాటు యోగా మ్యాట్. అండ్ సైక్లింగ్ ట్రిప్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పంచర్ కిట్. పంచర్ కిట్లో మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మన సేఫ్టీ కోసం సోప్ వాటర్ కావాలి మనకి. పంచర్ అయినప్పుడు చెక్ చేయడానికి వాటర్ వేరే ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ కావాలి కాబట్టి. అండ్ మన లీవర్స్ అండ్ ఎంబ్రీ పేపర్స్ పంచర్ ట్యూబ్ని క్లీన్ చేయడానికి అండ్ టైర్ రిమూవ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వాల్ రిమూవర్ ఒకటి అండ్ గమ్ కావాలి మనకి. గమ్ ఒకటి ట్యూబ్లో ప్యాచెస్ చేయడానికి ఆర్ ఇన్స్టెంట్గా స్టిక్ చేసుకోవడానికి మనకి ప్యాచెస్ అవసరం పడతాయి. అండ్ వాల్ రిమూవర్ చెప్తా, వాల్ రిమూవర్ ఒకటి కావాలి. ఇది కంపల్సరీ పంచర్ కిట్లో, ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో పంచర్ అయినప్పుడు మనం అక్కడ వెయిట్ చేసో లేకపోతే మనం వెళ్ళిన డెస్టినేషన్స్లో పక్కకి పంచర్ షాప్స్ ఉంటాయని గ్యారెంటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? టూల్ కిట్స్ కావాలి. టూల్ కిట్స్ అండ్ మోస్ట్లీ ఎలాంటి కావాలి మనకి. ఎలాంటి ఇది నేను డెకెన్లో పర్చేస్ చేస్తాను, 299 సంథింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 2mm నుంచి 5mm సైజెస్ వరకు ఎలాంటిస్ ఉంటాయి మన సైకిల్స్కి. డెకెన్లో మోస్ట్లీ డెకెన్లో పర్చేస్ సైకిల్స్కి అండ్ నార్మల్ బయట సైకిల్స్కి కూడా ఎలాంటిస్ అండ్ స్క్రూ డ్రైవర్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి. మోస్ట్లీ అన్నీ కవర్ అవుతాయి. ఇది కాకుండా మీకు సేఫ్టీకి ఇంకేమైనా కావాలనుకుంటే స్క్రూ డ్రైవర్ కిట్స్ ఆర్ చిన్న బ్యాక్ ప్యాక్స్ వస్తాయి. ఎలాంటి సెట్ వస్తుంది, ఒక 250 to 300 రూపాయలు వస్తుంది, అది తీసుకోవచ్చు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అండ్ ఇంకా మనకి అడిషనల్ టూల్ కిట్స్ ఏమైనా కావాలి అనుకుంటే టేప్ ఒకటి కావాలి. అండ్ జిప్ లాక్స్, జిప్ ట్యాగ్స్ ఎప్పుడైనా సరే ఒకటి. అండ్ చైన్ క్లీనింగ్కి సపరేట్ బ్రష్ అండ్ లూబ్రికెంట్స్ అండ్ చైన్ క్లీనర్స్ ఉంటాయి. అది లేకపోతే నార్మల్ టూత్ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు అనుకున్నప్పుడు. అండ్ నట్స్, బోల్ట్స్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ ఎలాంటివి ఉంటాయి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా క్యారియర్ నట్స్ పోయినప్పుడు కానీ, సైకిల్కి నట్స్ యూజ్ అయినప్పుడు కానీ, ఎలాంటివి పోయినప్పుడు అవి యూజ్ చేయడానికి ఉంటుంది. ఇది చిన్న ఉంటాయి, అవి కంపల్సరీ కావాలి. అండ్ స్పేర్గా ఒక పాన, ఇది ఎలాంటి మన క్యారియర్ ఆర్ స్టాండ్ నడిచిపోయినప్పుడు అది యూజ్ చేయడానికి వస్తుంది. ఇలాంటి చిన్నవి అడిషనల్గా మీరు ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఎలక్ట్రాల్ పౌడర్స్ గురించి ఇంకో పాయింట్ మెన్షన్ చేయాలి ఏంటంటే, చాలామంది ఎలక్ట్రాల్ పౌడర్ అనుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకెళ్తారు. అది ఒరిజినల్ ఎలక్ట్రాల్ కాదు. అది తాగిన తర్వాత మనకి షుగర్ నాలుగు మీద అలాగే ఉండి కొంచెం దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది. ప్రతి ప్లేస్లో వాటర్ తాగాలి, వాటర్ 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 అని, వాటర్ 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 అని. ఎలక్ట్రాల్స్ అయితే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాయి. ఓఆర్ఎస్కి ఎలక్ట్రాల్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా, దానికి దీనికి తేడా ఏంటనేది అది చెక్ చేసుకోండి. ఇదన్నా టానిక్ కాదు, అయితే బలం రావడానికి.
అండ్ నెక్స్ట్ మెడికిట్లో తీసుకెళ్తే బేసిక్ నీడ్, ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా ఏమన్నా తీసుకెళ్ళాలనుకుంటే అది తీసుకెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, మనం బయట ఫుడ్ కొనుక్కొని తినాలి అని అంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎంత లేదన్నా ఒక పర్సన్కి మనకు ఒక డేకి ఒక 1500 to 2000 ఈజీగా అయిపోతుంది. కానీ కొన్ని ఏరియాస్లో ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఫుడ్ తీసుకెళ్ళకుండా పర్చేస్ చేయకుండా మీరు ఎక్విప్మెంట్స్ తీసుకెళ్ళి మీ అంతా మీరే ఎక్కువ. అండ్ దానికి కావాల్సింది ఇట్లాంటి ప్యాన్ ఒకటి అండ్ స్టాప్ ఒకటి. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను తీసుకెళ్తున్నా. మీకు నార్మల్గా ఆన్లైన్లో 1200 to 1300లో మీకు కిచెన్ ఎక్విప్మెంట్ కుకింగ్ సెట్ వస్తుంది. ఒకటి స్టాక్ పాయింట్ ఒకటి, ప్యాన్ ఒకటి, సిలికాన్ బ్రష్ ఒకటి వస్తుంది అండ్ స్పాచులా ఒకటి వస్తుంది. ఇలాంటివి తీసుకెళ్ళవచ్చు. దానికి నైఫ్ తీసుకెళ్ళవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నైఫ్ కంపల్సరీ కవర్ ఉండాలి. దీని కవర్ పోయింది, సో నేను అందుకనే ఇన్స్టెంట్గా నార్మల్ కార్డ్బోర్డ్ తోటి ప్రిపేర్ చేస్తున్నా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మీరు ఇట్లా నైఫ్ తీసుకొని కంపల్సరీ కవర్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా బ్యాగ్ ఏదైనా సర్చ్ చేసినప్పుడు మీరు చేతిలో కూడా పెట్టారంటే మీకు చేయి కట్టే ఛాన్స్ ఉంటుంది. నాకు లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది. ఏం చేద్దామంటావు మరి? ఆ మార్కెట్ అర్థం ఉంది, మీరు అట్లా మిస్టేక్ చేయకుండా. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఉన్నా సరే క్యాంప్ స్టవ్ లేకపోతే కుకింగ్ చేసుకోలేము. ఇది మనకి ఇన్స్టెంట్ బ్యాగ్లో మనకి పట్టేస్తుంది. క్లోజ్ చేసుకోవడానికి వాటికి దీనికి బ్యాగ్ కవర్ ఉంటుంది, అది క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి గ్యాస్ ఉంటుంది. గ్యాస్ మీకు నార్మల్గా ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. లేదంటే మన బేగం బజార్ సైడ్ అట్లా వెళ్ళారంటే కొన్ని షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందంటే అడ్జస్ట్ అవట్లా. మోస్ట్లీ ఒక సిలిండర్ తీసుకుంటే మనకి మొత్తం ట్రిప్ పనికి వస్తుంది. మీరు మోస్ట్ ఎక్కువ కుకింగ్ చేసుకునేటోళ్ళు, ఎక్కువ క్వాంటిటీ కుక్ చేసుకున్నారంటే 2-3 సిలిండర్స్ క్యారీ చేయవచ్చు. అండ్ ఇవి కుకింగ్ ఎక్విప్మెంట్స్. అండ్ మీరు తినడానికి, కాఫీ తాగడానికి, టీ తాగడానికి అన్నిటికీ ఆల్ ఇన్ వన్లా యూజ్ అవుతుంది. మగ్, ట్రావెలింగ్ మగ్ అంటారు నార్మల్గా. ఇది డికాథ్లాన్లో ఇట్లాంటి ప్లేసెస్లో అయితే మీకు మోస్ట్లీ 500 to 599 పడుతుంది. లేదు నార్మల్ బేగం బజార్ అట్లాంటి ఏరియాస్లో అయితే మీకు 60 rupees to 70 rupees వచ్చేస్తుంది స్టీల్. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు సెర్చ్ చేసుకొని. అండ్ మోస్ట్లీ మనం సైకిల్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్విప్మెంట్ బ్యాక్ ప్యాకింగ్ మనకి వెళ్ళిన తర్వాత యూజ్ అయ్యేది. బట్ వెళ్తున్నప్పుడు మనకి చాలా యూజ్ అయ్యే కొన్ని విషయాలు ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్లో వింటర్ ఒకటి క్యారీ చేస్తే బెస్ట్. రెయిన్లో మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, లేదా విండ్లో మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని కలర్లో నియాన్ కలర్స్ ఉంటాయి అండ్ బ్లూ కలర్ ఉంటుంది. నాకు నియాన్ దొరకలే, అందుకే బ్లూ కలర్ తీసుకున్నా. మనకి నార్మల్గా ఇది డికాథ్లాన్లో 699 or 999కి దొరికేస్తుంది. ఇది ఓపెన్ చేస్తే ఆల్రెడీ నా దగ్గర ఓపెన్ చేసిన పీస్ ఉంది. ఇంకే ఓపెన్ చేస్తే మనకి ఈ రెండో ఉంటుంది. ఇది క్యారీ చేసుకుంటే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం రిఫ్లెక్టర్ లాగా విజిబిలిటీ ఉంటుంది. ఎట్లా మన సైకిల్కి లైట్స్ ఉంటాయి, బట్ ఇది వేసుకుంటే ఒక సేఫ్టీ. వర్షం పడ్డప్పుడు కూడా మన బ్యాక్ సైడ్ మనకైనా కవరింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది మనం వేసుకోవట్లేదు, వర్షం పడట్లేదు అన్నప్పుడు ఇది బ్యాగ్స్ మీద వేసేస్తే వెనకాల వచ్చే వాళ్ళకి కొంచెం రిఫ్లెక్టర్ లాగా పనిచేస్తుంది. సో డికాథ్లాన్లో నేను ఇది రీసెంట్గా 699కి పర్చేస్ చేసిన. ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంది, బ్యాండానాస్, క్యాప్స్ అండ్ స్పెట్స్ ఇట్లాంటివన్నీ యూవీ ప్రొటెక్షన్కి. ఎండలో వెళ్తున్నప్పుడు బాగా ఎండ కొడితే కొంచెం ఒక 10 to 20 minutes బ్యాండానా మనకు తెలుసు కదా, నార్మల్గా పైనుంచి వేసుకొని ఫేస్ కవర్ వేసుకుంటే అయిపోతుంది. పైనుంచి ఎట్లా హెల్మెట్ ఉంటుంది అండ్ స్పెట్స్. అండ్ ఒక థ్రెడ్ దేనికి మోస్ట్లీ యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా ట్రై చేయడానికి అన్ని టైమ్స్ ఒకసారి దీనికి గ్రిప్పర్స్ ఉంటాయి. ఆ గ్రిప్పర్స్ పోయినప్పుడు దీన్ని టై చేయడానికి కూడా యూజ్ అవుతుంది. యోగా మ్యాట్స్ టై చేయడానికి, లేకపోతే లగేజ్ అంతా ఒకటేసారి టై చేయడానికి యూజ్ అవుతుంది. థ్రెడ్ కానీ లేదా దాని వల్ల మీరు సెల్లో టేప్ ఆర్ మంచి టేప్, ఏదైనా మంచి క్వాలిటీ ఉన్న టేప్, నియాన్ టేప్స్ దొరుకుతాయి. నియాన్ టేప్స్ అయినా సరే అవి కూడా కొంచెం అందరికీ విజిబుల్ ఉండేటట్టు పనికి వస్తాయి. అట్లాంటివి పర్చేస్ చేస్తే బడ్జెట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ వాటర్ బాటిల్ డిహైడ్రేషన్ చాలా అవుతాము. మనం నార్మల్గా వాటర్ డ్రింక్ చేసేదానికంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాము. నేను నార్మల్ ఒక సిప్పర్ పెట్టుకున్నా, బట్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ క్యారీ చేస్తారంటే మినిమం ఒక 2 liters వాటర్ బాటిల్స్ లోపల పెట్టుకోండి. అడిషనల్ ఒక సిప్పర్. ఆ 2 liters వాటర్ బాటిల్స్ ఎప్పుడైనా మనకి ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే మోస్ట్లీ పెట్రోల్ బంక్స్లో మనకి వాటర్ అవైలబుల్ ఉంటాయి. వాటర్ అనే కాదు, వాష్రూమ్స్ కానీ, నైట్ స్లీప్ కానీ, ఇలాంటివన్నీ మోస్ట్లీ పెట్రోల్ బంక్స్లో మనకి సెక్యూర్ ఉంటాయి.
మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి పర్మిషన్ అడిగితే వాళ్ళు స్లీప్ చేయడానికి, టెంట్స్ వేసుకోవడానికి, లేదంటే రెస్ట్ తీసుకోవడానికి, మొబైల్ ఛార్జెస్కి అంతా పెట్రోల్ బంక్స్ ఉంటుంది. మోస్ట్లీ లాస్ట్ ట్రిప్లో మాకు అంతా పెట్రోల్ బంక్స్లోనే హెల్ప్ అయింది. సో థ్యాంక్స్ టు పెట్రోల్ బంక్స్. అండ్ బ్యాక్ సైడ్ లైట్, బ్లింక్ లైట్, దీంట్లో ఇది నేను 200 300కి మొక్కున్నా. దీంట్లో వేరియేషన్స్ ఆఫ్ బ్లింక్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్, నైట్ మనం ట్రావెల్ చేసినప్పుడు వెనకాల వెహికల్స్కి తెలవడానికి మనకి లైట్స్ యూజ్ అవుతాయి. మీరు ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. డికాథ్లాన్ అయితే సెట్ ఉంటుంది, 1200 చేంజ్ ఉంటుంది. మెయిన్ లైట్ అండ్ ఇది మీరు నార్మల్గా బయట తీసుకుంటే 200 వచ్చేస్తుంది. అండ్ మన గుర్రాలు వలగకుండా ఉండడానికి దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. పలవద్దు, దాన్ని పలవకుండా ఉండడానికి కరెక్ట్ కాబట్టి ఇట్లాంటి హెల్మెట్లు పెట్టుకుంటే మంచిది. దీంట్లో సైజెస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది డెకాథ్లాన్లో తీసుకున్నా, ఎందుకంటే బయట నాకు ఎందుకో కొంచెం క్వాలిటీ తేడా కొట్టింది. ఇది బేసిక్ రేంజ్ మీకు 999లో వస్తుంది. మీరు ఇంకా మంచి క్వాలిటీ కావాలనుకుంటే మీరు 5000, 6000, 12,000, 10,000, 20,000 దాకా కూడా పోవచ్చు. అంత బడ్జెట్లో మనకి సైకిల్ వచ్చేస్తుంది. సో అంత పెట్టక్కర్లేదు హెల్మెట్ కోసం. అండ్ హెల్మెట్ని పెట్టుకొని చూపెట్టచ్చు, కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు పెట్టుకోవడం వస్తుంది కాబట్టి. అండ్ ఇంకోటి మెయిన్ లైట్ ఫ్రంట్ సైడ్కి ముందట లైట్స్ కానీ రోడ్ బాగాలేకపోయినా మనకి తెలుస్తుంది. దీంట్లో కూడా మోడ్స్ ఉంటాయి. ఫ్రంట్ వాళ్ళకి బ్లింక్స్ కానీ, లో లైట్ కానీ, బ్లింక్ వాళ్ళకి తెలవడానికి వాటికి ఈ లైట్. ఇది కూడా బయట డికాథ్లాన్లో తీసుకుంటే మనకి 1200 సెట్ అని చెప్పా, బయట తీసుకుంటే మనకి 500 to 600 వచ్చేస్తుంది ఇది. అండ్ దీంట్లో అడిషనల్ మనకి హారన్ కూడా ఇచ్చినాడు. దాంట్లో కూడా 5 మోడ్స్ ఉంటాయి, చేంజ్ చేసుకోవచ్చు. కేర్ బ్యాండ్ ఇది నాకు, మీకు కావాలంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. అండ్ టెంట్ లోపల ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేస్తాం, మనం ఎట్లా వేర్ చేసుకున్నాం అనేది చిన్న చిన్న డిస్క్రిప్షన్ వస్తాయి. లిస్ట్లో బ్యాగ్ మోస్ట్లీ ఏది మర్చిపోలేదు అనుకుంటున్నా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా, ఏదైతే మిస్ కాలేదు. బట్ పర్సనల్ కేసులో కొన్ని చెప్పేస్తా ఇన్స్టెంట్గా. ఏంటంటే మనం నార్మల్గా టూత్ బ్రష్, పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్స్, బాడీ కోసం లోషన్స్, సన్స్క్రీన్ లోషన్స్ ఇట్లాంటివి క్యారీ చేస్తాము. అండ్ చాలామంది సోప్ క్యారీ చేస్తారు. సోప్ క్యారీ చేస్తే మనం స్టోర్ చేయడానికి కానీ దాన్ని క్యారీ చేయడానికి కానీ ప్రాబ్లం అవుతుంది. దాని బదులు బాడీ జెల్ ఉంటుంది, బాడీ జెల్ క్యారీ చేస్తే ఈజీ ఉంటుంది. షాంపూ, స్ప్రే బాటిల్స్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ హ్యాండ్ శానిటైజర్స్ అండ్ హ్యాండ్ వాష్ ఉంటాయి. అట్లాంటివి క్యారీ చేయాలనుకుంటే మీ పర్సనల్ మీరు ఏది యూజ్ చేసుకుంటారు ఏంటి అనేది. అండ్ ట్రైపాడ్, వీడియో తీయాలనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా మర్చిపోకుండా ఉండడానికి ట్రైపాడ్. ఆ ట్రైపాడ్ ఎట్లుంది ఏంటనేది నేను చూపిస్తాను, ఎందుకంటే నేను వీడియో రికార్డింగ్ దాంట్లో చేస్తున్నాను. ఈ ట్రైపాడ్ తీసుకున్న చిన్నది సెల్ఫీ స్టిక్ యాక్చువల్గా ఇది, బట్ దీంట్లో ట్రైపాడ్ ఫెసిలిటీస్ కొంచెం ఉన్నాయి. ఫోన్కి అయితే పనికి వస్తుంది, బట్ కెమెరా దీన్ని హ్యాండిల్ చేయలేదు, దీని వెయిట్ సరిపోదు. అండ్ ఇది 6 feet లాంగ్ దాకా వెళ్తుంది. ఫోన్కి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి యాక్చువల్గా. ఫోన్కి రొటేట్ చేసుకునే ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఇక్కడ చిన్న రిమోట్ కంట్రోల్ ఇచ్చాడు, బ్లూటూత్ కనెక్టింగ్. మన ఫోన్ కనెక్ట్ చేసుకొని దీంతో ఆపరేట్ చేసి ఫొటోస్ ఆర్ వీడియో క్యాప్చరింగ్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీని స్టాండ్ తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు, టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. ట్రైపాడ్ స్టాండ్, రికార్డింగ్ హైట్ మీరు ఫిక్స్ చేసుకొని ఇప్పటిదాకా నేను రికార్డ్ చేసిన దీంట్లోనే. సో ఈ ట్రైపాడ్ ఒకవేళ వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే, నార్మల్గా ట్రావెలింగ్ వెళ్ళే వాళ్ళకి ఇది అక్కర్లేదు, మనీ వేస్ట్. మీరు ఒకవేళ రికార్డింగ్ చేయాలి అనుకుంటే ఇట్లాంటి ట్రైపాడ్ ఏదైనా తీసుకొని క్యారీ చేసుకోవచ్చు. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్.